వైసీపీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత జగన్ అధ్యక్షతన వైసీపీ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. టీడీపీ కూటమి ఏడాది పాలనా వైఫల్యాలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన వైనం, వైఎస్ఆర్సీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా సాగుతున్న కుట్రలు, దాడులపై సమావేశంలో చర్చిస్తున్నారు. సూపర్ 6 హామీలు ఎగ్గొట్టిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. గుంటూరులోని వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, యశాల్ని కొద్దిసేపు క్రితమే వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సంబంధించి అటు మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులతో పాటు 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు, అదేవిధంగా సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో పాటు జిల్లా సమన్వయకర్తలు, అదేవిధంగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశానికి సంబంధించి ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏడాది కాలం అయింది వచ్చి ఏర్పాటు చేసి, ఈ ఏడాది కాలంలో ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ప్రజలకి సూపర్ 6 ప్రధానంగా ఆ సూపర్ 6 అమల్లో విఫలమవటం, దాంతోపాటు ఆ విఫలమైన దాన్ని ప్రజలకి నేరుగా ఏ రకంగా తెలియజేయాలి, అటు కూటమి ప్రభుత్వం ఏ రకంగా ప్రజల్ని మోసగిస్తుంది, సూపర్ 6 హామీలకి సంబంధించి అమలులో ఏ రకంగా ప్రజల్ని మోసగిస్తుంది, దాన్ని ఏ రకంగా ప్రజలకు వివరించాలి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి కూడా అటు వైసీపీ నేతలపైన, అదేవిధంగా కార్యకర్తలపైన ఏ రకంగా అక్రమ కేసులు బనాయిస్తుంది, వీటిలన్నిటికీ సంబంధించి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాలకి సంబంధించిన వైసీపీ నేతలతో ఈ రోజు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా వైసీపీ నేతలకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే అటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ముఖ్య నేతలందరిపైన కూడా అక్రమ కేసులు బనాయించారంటూ కూడా ఇప్పటికే అనేక సందర్భాలు చెప్పిన నేపథ్యంలో తాజాగా లిక్కర్ కేసు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా రీసెంట్ గా అటు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రెంట్ చింతలకు సంబంధించి వెళ్తున్న క్యాన్వాయ్ కింద ఒక వైసీపీ కార్యకర్త పడిన నేపథ్యంలో అది నేరుగా జగన్ క్యాన్వాయ్ కింద, జగన్ వాహనం కిందే పడ్డారు కాబట్టి జగన్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న సాయంత్రం జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా సీజ్ చేసి తీసుకెళ్లడం జరిగింది. జగన్ పైన ఏటు కేసు నమోదు కూడా చేయడం జరిగింది. ఇక మిర్చికి సంబంధించిన రైతుల్ని పరామర్శకు వెళ్లిన తరుణంలో దానిపైన సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతర వైసీపీకి సంబంధించిన ముఖ్యమంత్రులు పేర్ని నాని కావచ్చు, కొడాలి నాని, అదేవిధంగా లేలా అప్పిరెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలందరిపైన కూడా ఇప్పటికే కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా నిన్న నోటీసులు ఇవ్వడం జరిగింది. 41A సంబంధించి ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరు కావాలంటూ కూడా వారికి చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటనలన్నిటి, మరోపక్క ఇప్పటికే సూపర్ 6 సంబంధించి ఒక పక్క మహిళలకి ఉచిత బస్సు కావచ్చు, ఇతర సూపర్ 6 లో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఖచ్చితంగా పూర్తిగా నెరవేర్చకుండా అటు ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా నేరుగా ప్రజలకు తెలియజేయాలి. గతంలో వైసీపీ పాలన ఏ రకంగా సాగింది, ప్రజలకి నేరుగా ఏ రకంగా అభివృద్ధి ఫలాలు అందించడం జరిగింది, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతుంది. ఈ ఏడాదిలో ఏ రకంగా ప్రజల్ని కూటమి ప్రభుత్వం మోసం చేస్తున్న అంశాలను కూడా ఈ రోజు సమావేశంలో చర్చించే అవకాశం కనపడుతుంది. అనంతరం ఇప్పుడు ఏదైతే 175 నియోజకవర్గాలకి సంబంధించిన సమన్వయకర్తలు కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కొంత వైసీపీ పార్టీకి మౌత్ పీస్ గా, అంటే ఎవరైతే పార్టీ స్టాండ్ గా నిలబడ్డారో అందరిపైన కూడా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుకు చర్యలు దిగబడుతుంది. మరోపక్క రెడ్ బుక్ పేరుతో ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తుందంటూ కూడా అనేక విమర్శలు వైసీపీ నేతలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఆ అంశాలపైన కూడా ఈ రోజు చర్చించే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఈ రోజు ఈ అంశాలకి సంబంధించి కూడా
కూడా ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించి ఏదైతే రైతులకి సంబంధించి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందో, పెట్టుబడికి సంబంధించిన నిధి ఇవ్వలేదు కాబట్టి దానికి సంబంధించి కూడా పోరాటం సాగించాలి. అదేవిధంగా యువతకి సంబంధించి ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి, ఈ అంశాలన్నింటికి సంబంధించి కూడా ఇప్పటికే యువత ఆధ్వర్యంలో వైసీపీ పోరుబాటు అయితే సాగించింది, నిరసన తెలిపిన పరిస్థితి అయితే ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ అంశం పైన ఖచ్చితంగా పెద్ద ఎత్తున యువతని సంబంధించి నిరసనలు తెలపాలి, యువతకి న్యాయం చేసే విధంగా కూడా పార్టీ ముందుకు వెళ్ళాలి అనే అంశాలకు సంబంధించి కూడా పూర్తిగా ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఈ రోజు ఈ ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఈ రోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ఇట్లాంటికి సంబంధించి కూడా రాబోయే రోజుల్లో పార్టీ ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఏడాది కాలం వేచి చూసాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా సరే అటు ప్రజలకి ఏ రకంగా కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, మోసం చేస్తుంది, ఇవన్నీ కూడా నేరుగా ప్రజలకి వివరించాలంటూ కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉంది. శాలిని, క్రాంతి, మరి ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు వైసీపీ నాయకుల మీద కావాలని ప్రభుత్వం కుట్ర చేసి కేసులన్నీ పెడుతుందనేది. మరి ఇప్పుడు మునుముందు భవిష్యత్తులో ఇటు వైసీపీ పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలతో పాటు అనేక మంది కార్యకర్తల పైన కేసులు నమోదవడం జరిగింది. దీనికి సంబంధించి వైసీపీ నేతలు కూడా ఆ కేసుల పైన స్పందించడం జరిగింది. నేరుగా జగన్మోహన్ రెడ్డి కూడా కొంతమంది ముఖ్య నాయకుల్ని జైలుకి వెళ్లి కూడా కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కేవలం కుట్రపూరితంగానే, కక్షపూరితంగానే వైసీపీ నేతల్ని టార్గెట్ గా చేసుకుంటూ ఈ రకంగా కేసులు, అక్రమ కేసులు బనాయిస్తున్నారనేది వైసీపీ నుంచి వస్తున్న వాదన. ఈ కేసులకి సంబంధించి ఏ రకంగా ఎదుర్కోవాలి, భవిష్యత్తులో ఇలాంటి అక్రమ కేసులకి సంబంధించి ఏ రకంగా పోరాటం చేయాలి, ఈ కేసుల అంశంలో ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుని ప్రజలకి ఏ రకంగా చేరువ చేయాలి అనే అంశాలన్నిటికీ సంబంధించి కూడా ఈ రోజు సమావేశంలో చర్చించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే అటు వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు అందరిపైన కూడా కేసులు అయితే నమోదవడం జరిగింది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి పైన కూడా తాజాగా కేసులు నమోదవడం జరిగింది. అటు మిర్చియాటికి సంబంధించి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిన ఆ కేసు కావచ్చు, ఏదైతే ఒక మనిషి చనిపోయిన వైసీపీ కార్యకర్తకి సంబంధించి చనిపోయిన వ్యక్తికి సంబంధించిన కేసు కావచ్చు, అదేవిధంగా ఇతర కేసులు కూడా జగన్మోహన్ రెడ్డి పైన కేసులు నమోదవుతున్న పరిస్థితి. ఒక పక్క అమ్మడ్ రాంబాబు పైన కావచ్చు, తలసిల రఘురాం, లేలాపిరెడ్డి, అదేవిధంగా ఫేర్ని నాని, కొడాలి నాని, ఇప్పటికే వల్లభనేని వంశీ అయితే విజయవాడ జైల్లో ఉన్న పరిస్థితి. దాదాపు అతనికి అనేకమైన కేసులు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక కేసు పూర్తవుతుంటేనే మరొక కేసుని పీటీ వారెంట్ తీసుకుని బెయిల్ రాకుండా చూస్తున్నారు. ఇది ఒక కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు కాబట్టి దీన్ని న్యాయపరంగా ఎదుర్కోవాలి. కాబట్టి దీనికి ఒక న్యాయ వ్యవస్థని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పార్టీ అటు నాయకులకి, కార్యకర్తలకు అండగా ఉండేలాగా న్యాయ విభాగానికి సంబంధించి పటిష్టం చేయాలనే ఆలోచన కూడా ఇప్పటికే వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి కూడా ఈ రోజు ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఏ రకంగా ఇలాంటి కేసులు, అక్రమ కేసులు ఎదుర్కోవాలి, దీనికి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల్ని టార్గెట్ చేసుకు ఏదైతే కేసులు బనాయిస్తుందో ఆ కేసులకు సంబంధించి ప్రజలకు ఏ రకంగా తీసుకువెళ్ళాలి, ప్రజలకి చేరువ ఏ రకంగా అనే అంశాలన్నిటికి సంబంధించి కూడా ఈ రోజు ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.